ఆ నలుగురు గరిమెళ్ల రాజేంద్ర ప్రసాద్, డాక్టర్ ఎర్రా సతీష్, డేబా విజయ్ కుమార్, కరుణాకర్ రావు. వారు కేవలం పేర్లు కాదు, ఆకాశాన్ని దాటి మెరిసే అక్షర నక్షత్రాలు, వెలుగులు వెదజల్లే సృజన సూర్యులు. ఆప్యాయతకు ఆరాధన, ఆదరణకు ఆత్మవిశ్వాసం, అభిమానానికి ఆధారం, ఆలోచనలకు ఆకాశ హద్దులు. ఒక్కచోట వీరు కలిస్తే అసాధ్యం కరిగిపోతుంది, సాధ్యం పుంజుకుంటుంది, అద్భుతం పుడుతుంది. గరిమెళ్ల రాజేంద్ర ప్రసాద్ గారు వృత్తిరీత్యా సాఫ్ట్వేర్ ఉద్యోగి అయినా ప్రవృత్తిరీత్యా సాహిత్య యాత్రికుడు. అక్షరాల లోకంలో తన హృదయాన్ని నింపుకున్న ఆయన స్వప్నం కోసం కవితా సంపుటి ద్వారా మనందరికీ కలల రూపాన్ని కవిత్వంగా అందించారు. గరిమెళ్ల గమనాలు పేరుతో మేల్కొలుపు మాటల్ని విరబూస్తూ, అక్షర సత్యాలను గజారోహణ చేయిస్తూ, అందరివాడు మీ రాజేంద్రుడు అంటూ మమతల కోవెల కడుతోన్న అక్షర సైనికుడు. ఆయన కవి మాత్రమే కాదు, సామాజికవేత్త, సమాజ సేవలో సంతోషాన్ని వెతికే మనిషి, మంచి కార్యనిర్వాహకుడు, సమర్థ వ్యాఖ్యాత కూడా. ఆయన కవిత్వం వృత్తి క్రమశిక్షణకు, సృజనాత్మక స్వేచ్ఛకు ఒక అద్భుతమైన కలయిక. డాక్టర్ ఎర్రా సతీష్ గారు ప్రఖ్యాత హోమియో వైద్యుడిగా సమాజానికి సేవలందిస్తూనే సాహిత్యానికి తన ఆత్మనర్పించిన కవిత్వకారుడు. అమ్మ రాజీనామా అనే భావోద్వేగ ప్రవాహాన్ని కవిత్వం రూపంలో సమర్పించిన ఆయన ఇప్పుడు నిజం పేరిట అక్షరాల నిజాన్ని, జీవిత సత్యాన్ని, మనసును కదిలించే స్పర్శను అందిస్తున్నారు. ఆయన కవిత్వం మనసుకు వైద్యం, ఆత్మకు ఆదరణ. డేబా విజయ్ కుమార్ గారు ఇన్సూరెన్స్ డిపార్ట్మెంటులో విధులు నిర్వర్తించి రిటైర్ అయ్యాక తన ప్రశాంత కాలాన్ని పూర్తిగా సాంస్కృతిక రంగానికే అంకితం చేసిన అపూర్వ కళాకారుడు. మిమిక్రీ రంగంలో తన ప్రతిభతో అనేక ప్రశంసలు అందుకున్న ఆయన ఇప్పుడు సాహిత్యం అనే వేదికపై కళాత్మక జానపదంతో మన హృదయాలను హత్తుకుంటున్నారు. ఆయన కళ నవ్వుల్లోనూ నిట్టూర్పుల్లోనూ సమానంగా ప్రతిధ్వనిస్తుంది. కరుణాకర్ రావు గారు హైకోర్టు అడ్వకేటుగా న్యాయపథంలో నడుస్తూనే సాహిత్యలోకంలోనూ తన ముద్రను ముద్రించిన కవి. చిన్న చిన్న పదాలతో, అలతి అలతి పదాలతో చిక్కని మాధుర్యాన్ని పంచే ఆయన కవిత్వం సాధారణ పదాల్లో అసాధారణ సౌందర్యాన్ని చూపిస్తుంది. ఆయన కవిత్వం సంక్షిప్తతలోనూ సారవంతతలోనూ మహత్తరమైనది. ఈ నలుగురు వేరువేరు వృత్తులలో వెలుగులు విరజిమ్ముతూ ఒకే అక్షర తారక మండలంలో కలసి ప్రకాశిస్తున్నారు. వారి జీవన ప్రవాహం వేరువేరైనా వారి గమ్యం ఒక్కటే: సాహిత్య సేవ, సృజనాత్మకత, కవిత్వ జ్యోతి. వారి కలయిక సాహిత్యానికి ఒక కొత్త యుగం, వారి సృజన సమాజానికి ఒక కొత్త దిక్సూచి. శక్తి వారి హృదయాల్లో, శబ్దం వారి గొంతుల్లో, గమ్యం వారి సంకల్పాలలో. ఈ నలుగురు కలిసి అద్భుతాన్ని సృష్టించే సాహస మిత్రులు. కొన్నేళ్ల క్రితం వరకు ఒకరికి ఒకరిపై పరిచయం లేకపోయినా వారి బంధానికి, వారి ప్రయాణానికి పునాదులు పడింది ప్రపంచంలోనే అగ్రగామిగా వెలుగులు వెదజల్లుతోన్న శ్రీశ్రీ కళా వేదికలోనే. అది యాదృచ్ఛికం కాదు, అది యుగం రాసిన సంకేతం. ఎందుకంటే ఈ కలయిక వెనుక నిలిచింది ఒక మహత్తర వ్యక్తిత్వం. యుగపురుషుడు, సాహిత్య తపస్వి, అక్షర సమ్రాట్, మనందరి గర్వకారణం శ్రీశ్రీ కళావేదిక మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ కత్తిమండ ప్రతాప్ గారు. ఆయన దూరదృష్టి, ప్రోత్సాహం, మార్గనిర్దేశమే ఈ నలుగురిని ఒకే దారిలో నడిపించి సృజన శిఖరాలకు చేర్చింది. హైదరాబాద్ టీం ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం నిర్వహించబడే జాతీయ శతాధిక కవి సమ్మేళనాలు, మహిళా దినోత్సవాలు అత్యంత ప్రతిష్టాత్మకంగా, అత్యంత వైభవంగా నిలవడం ఈ నలుగురికి దక్కిన అపూర్వ గౌరవం. శ్రీశ్రీ కళావేదికకి ఈ భాగ్యనగరంలో 4 దిక్కులుగా నిలబడి ఆ నలుగురు అనే నిర్వచనానికి మూలస్తంభాలుగా మారినవారు. ఆ నలుగురు సామాన్యులుగా జిల్లా స్థాయిలో ప్రయాణం ప్రారంభించి అనతి కాలంలోనే తమ నిబద్ధతతో, కార్యదక్షతతో
రాష్ట్ర స్థాయి నుండి జాతీయ స్థాయికి ఎదిగారు. వారు కేవలం పదవులను కైవసం చేసుకున్నవారు మాత్రమే కాదు, విజయవంతమైన కార్యనిర్వాహకులుగా ఈరోజు అతిథులుగా వెలుగులు వెదజల్లుతున్నారు. వీరి ప్రయాణం, వీరి ప్రగతి ఇంకెందరికో ఆదర్శప్రాయంగా నిలిచే ఒక ఆదర్శ చిత్రం. వారు ఈ సంస్థ కోసం మంచి ఆశయంతో, నిబద్ధతతో నిలబడి అక్షరాల ఆకాశాన్ని తమ చేతులతో నిర్మించిన సాహిత్య శిల్పులు. సంస్థలో నిబద్ధతతో పనిచేస్తూ ఈరోజు సాహిత్య సముద్రం ఉప్పొంగిపోతోంది. సాహిత్య తారలు మన ముందర మెరవబోతున్నారు. చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయే ఈ సాహితీ పట్టాభిషేక మహోత్సవానికి శ్రీకారం చుట్టింది ఈ నలుగురే. సాహిత్యాన్ని ఆరాధిస్తూ, సంస్థకు సేవగా, సంఘానికి శ్రద్ధగా ఈ మహోత్సవాన్ని నేడు మీ ముందుకు తీసుకొచ్చారు. నేడు శ్రీ గరిమెళ్ల రాజేంద్ర ప్రసాద్ గారు, జాతీయ యువజన విభాగ అధ్యక్షులు, డాక్టర్ ఎర్రా సతీష్ గారు, జాతీయ కార్యనిర్వాహక అధికారి, శ్రీ డేబా విజయ్ కుమార్ గారు, జాతీయ సాంస్కృతిక విభాగ డైరెక్టర్, శ్రీ కరుణాకర్రావు గారు, జాతీయ లీగల్ సెల్ కన్వీనర్. ఈ మహోన్నత పదవుల్లో సంస్థకు అంకిత భావంతో పనిచేస్తోన్న ఈ నలుగురు మహానుభావులకు హృదయపూర్వకంగా స్వాగతం పలుకుతూ ఘనంగా వారిని అభినందిద్దాం. జయహో కవిత్వం, జయహో శ్రీశ్రీ కళా వేదిక.